పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రాజుకుంటోంది. పాలమూరు ప్రాజెక్టు చేపట్టింది తామేనని బీఆర్ఎస్ బల్లగుద్ది మరీ చెబుతోంది. కమిషన్ల కాళేశ్వరంపై ఉన్న ప్రేమ కేసీఆర్ కు అప్పుడు పాలమూరుపై లేకపోయిందంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. కుర్చీ వేసుకుని ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాటలు కృష్ణా నీటి మీద రాతలేనా అంటూ హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నారు. అసలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల స్వరూపం ఏంటి, జాప్యానికి కారణాలేంటి? ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. రంగారెడ్డి జిల్లాల జీవన రేఖగా భావిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తెలంగాణలో రాజకీయ రగడ రాజుకుంటోంది. అసలు పాలమూరు ప్రాజెక్టుకి బీజం పడింది ఎక్కడ, స్వరూపం ఏంటి, కలిగే మేలెంత? స్టేట్ పాలిటిక్స్లో ప్రతిసారి రాజకీయ అస్త్రంగా పాలమూరు ప్రాజెక్టు ఎందుకు తెరపైకి వస్తుంది? ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తలాపున కృష్ణానది పారుతున్న పాలమూరు జిల్లాలో బీడు భూములతో గ్రామాలకు గ్రామాలే వలస వెళ్లిపోయే పరిస్థితి. 2005 కంటే ముందు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథక ప్రతిపాదనను తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు తెరపైకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో సాగునీటి కోసం లిఫ్ట్ల ద్వారా ఎత్తిపోతల డిమాండ్ ఉంది. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమ సమయం, స్వరాష్ట్ర ఏర్పాటు జరగబోతోందన్న తరుణంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తిపోతల పథకానికి సర్వే కోసం జీవో ఇచ్చారు. అంతకు మించి ముందుకు వెళ్లలేదు. అయితే ప్రధానంగా ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ ప్రాంతంలోని పాలమూరు జిల్లాలోనే కృష్ణానది ఎక్కువగా ప్రవహిస్తోంది. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత 299 టీఎంసీలు కృష్ణా నికర జలాలుగా వినియోగించుకోవాలని ట్రిబ్యునల్ ఎదుట నిర్ణయించారు. రంగారెడ్డి ప్రాజెక్టును 9 ఏళ్లు సాగదీసిన తర్వాత అసంపూర్తిగానే కేసీఆర్ దాన్ని ప్రారంభించడం జరిగింది. సహజమే, బోరు మోటార్ ఆన్ చేసినట్టుగా ఆన్ చేస్తే నీళ్లు దుంకడం సహజమే. కానీ ఒక పూట ఒక గంట కూడా నడపకుండా దాన్ని ఆపేసిండ్రు. అది అసంపూర్తిగా ఉందని తెలిసిపోయింది. అప్పటి నుంచి 2 ఏళ్లు గడుస్తున్నది. అంటే ఒక శ్రద్ధతో పూర్తి చేయవలసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 9 ఏళ్లు సాగదీసిన తర్వాత అసంపూర్తిగానే కేసీఆర్ దాన్ని ప్రారంభించడం జరిగింది. సహజమే, బోరు మోటార్ ఆన్ చేసినట్టుగా ఆన్ చేస్తే నీళ్లు దుంకడం సహజమే. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎం అయ్యారు. అధికారం చేపట్టిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారి ఆధీనంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వాళ్ళతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయించడానికి జీవో నంబర్ 69 2014 జారీ చేసింది. దీనికోసం 5.71 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దీనిపై సర్వే చేపట్టిన బృందం 6 నెలల తర్వాత నివేదికనిచ్చింది. అయితే మొదట జూరాల వద్ద నుంచి ఎత్తిపోయాలనే ప్రతిపాదనలు రాగా దీనిపై పునఃసమీక్షలు, వివిధ అధ్యయనాలు జరిగాయి. ముంపు సమస్యలు, లాభ నష్టాలను బేరీజు వేసుకోవడంతో పాటు పెద్ద ప్రాజెక్ట్ అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జూరాల వద్ద చేపడితే జూరాలపై ఆధారపడ్డ ఇతర ఎత్తిపోతల పథకాలు నష్టపోతాయనే ఆలోచనతో డిజైన్ మార్పుపై దృష్టి సారించింది అప్పటి ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పాషా మనకు అందిస్తారు. రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2015 జూన్ 11వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతము భూత్పూరు మండలము కరివెన సమీపంలో ఉన్నటువంటి పైలాన్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. శ్రీశైలం వెనుక జలాల నుంచి 60 రోజుల వ్యవధిలో 90 టీఎంసీల వరద జలాలను 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టినటువంటి ప్రాజెక్టే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము. అయితే మహబూబ్ నగర్ ప్రాంతంలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి ప్రాంతంలో 2,70,000 ఎకరాలు, నల్లగొండ ప్రాంతంలో 30,000 ఎకరాలకి సాగునీరుతో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీరు మరియు పరిశ్రమలకు సైతం నీటిని కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 6 లిఫ్టులు, 5 జలాశయాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ప్రధానంగా మొదటిది 5.41
టీఎంసీలతోటి నార్లాపూర్ రిజర్వాయర్ని ఏర్పాటు చేసేందుకు ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. రెండవ దశలో ఏదుల జలాశయాన్ని 4.36 టీఎంసీలతోటి, మూడవ జలాశయంగా ఒట్టెం జలాశయాన్ని నాగర్ కర్నూలు సమీపంలో ఒట్టెం జలాశయాన్ని 14.37 టీఎంసీలతో ఏర్పాటు చేసేందుకు ఈ పైలాన్ని ఆవిష్కరించారు. ఇక అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా కర్వెన జలాశయానికి 25 టీఎంసీలు నింపుట ద్వారా మూడవ దశలో 3 లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టారు. ఆ తర్వాత 4వ దశలో 10 టీఎంసీల కెపాసిటీ తోటి ప్రస్తుతం ఉదండాపూర్గా పిలుస్తున్నటువంటి లోకిరేవు జలాశయానికి ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక 6వ జలాశయంగా లక్ష్మీదేవుపల్లి జలాశయాన్ని ఎంపిక చేసినప్పటికీ కూడా ఆ తర్వాత క్రమంలో లక్ష్మీదేవుపల్లి జలాశయాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా 11 నియోజకవర్గాల్లో 39 మండలాల్లో కరువు కోరల్లో చిక్కినటువంటి 718 గ్రామాలు మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో, ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో 6 నియోజకవర్గాల్లో 20 మండలాల్లో దీనికి సంబంధించినటువంటి నీరు వస్తుందని చెప్పేసి అందుకు తగ్గటువంటి ప్రణాళికలతోటి ఈ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 10 ఏళ్ల కాలంలో ఇది పూర్తి చేయలేకపోయారు. ప్రస్తుతము నార్లాపూరు, ఏదుల, ఒట్టెంకి సంబంధించినటువంటి రిజర్వాయర్ పనులు దాదాపు 90% పూర్తయినప్పటికీ కూడా కర్వెన జలాశయము, ఉదండాపూర్కి సంబంధించినటువంటి జలాశయం పనులు పూర్తి కాలేదు. లక్ష్మీదేవుపల్లి రిజర్వాయర్ని రద్దు చేసుకున్నారు. ఉదండాపూర్కి సంబంధించినటువంటి ఇప్పటికీ పునరావాస సమస్య ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇంకా భూసేకరణ కూడా పూర్తి స్థాయిలో అక్కడ కాలేదు. కర్వెన జలాశయానికి సంబంధించిన పనులు పూర్తయినప్పటికీ కూడా దీనికి రావాల్సినటువంటి కాలువలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి కాలువల పనులు మాత్రము పూర్తి కాలేదు. అయితే 10 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తాము, కుర్చీ వేసుకొని కూర్చొని పనులు క్లోజ్ చేస్తాము అని చెప్పేసి అప్పటి సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా అవి పెండింగ్లోనే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోతల ద్వారా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 70 మండలాల్లో 1226 గ్రామాలకు తాగునీరు అందనుంది. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల పరిధిలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ పథకం ద్వారా కృష్ణా జలాలు అందనున్నాయి. ప్రతిరోజు 2 టీఎంసీ జలాలను లిఫ్ట్ చేయడం, 5 లిఫ్ట్ స్టేజ్ల ఏర్పాటు, 6 రిజర్వాయర్ల నిర్మాణం వంటివి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రత్యేకతలు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్, లక్ష్మీదేవుపల్లి రిజర్వాయర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పటికీ లక్ష్మీదేవుపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ఆ తర్వాత రద్దు చేశారు. సొరంగ మార్గాలు, అతిపెద్ద సర్చ్ పూల్స్, బాహుబలి మోటార్లు, ఇలా ప్రతిదీ పాలమూరు ప్రాజెక్టులో ప్రత్యేకమైన చెప్పొచ్చు. ఇక ఇందుకు సంబంధించి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ 105ను 2016 జూన్ 10న విడుదల చేసింది. ప్రాజెక్టుకు 35,200 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దీంతో పాలమూరు ప్రజల కరువును దూరం చేసే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 2016 జూన్ 11న మహబూబ్ నగర్ జిల్లాలోని కరివెన గ్రామం వద్ద శంకుస్థాపన చేసి పైలాన్ను ఆవిష్కరించారు. ఇక ఆ తర్వాత ప్రాజెక్టు పనులను 18 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేశారు. పనులన్నీ ప్రారంభమయ్యాయి. అయితే పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టారని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్లో వేసినటువంటి కేసుల కారణంగా పనులను 2 దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. తాగునీటి పనుల కోసం పర్యావరణ అనుమతులు అవసరం లేదు. మొదటి దశలో తాగునీటి సరఫరా పనులు, రెండో దశలో సాగునీటి సరఫరా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర బడ్జెట్ నుంచే కాక కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్ల నిధులు సమకూర్చింది. డిసెంబర్ 2023 నాటికి సాగునీటి సరఫరా పనులు పూర్తయ్యే దశకు చేరుకోవడంతో నార్లాపూర్ పంప్ హౌస్ లో మొదటి పంపు డ్రైరన్ నిర్వహించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 సెప్టెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రక్రియ అంతా కూడా తాగునీటి అవసరాల కోసమే అని చెప్పి చేసిన ప్రాసెస్ గా చెప్పుకోవచ్చు. సాగునీటి పనులు ప్రారంభించాలంటే కేంద్రం నికర జలాలు ఉన్నటువంటి ప్రాజెక్టులకు మాత్రమే అనుమతులిస్తుంది. పాలమూరు ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన 90 టీఎంసీలు నికర జలాలు కావు, అవి వరద జలాలు. ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపడానికి 90 టీఎంసీల నికర జలాలను ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ సర్కార్ మైనర్ ఇరిగేషన్ లో 45 టీఎంసీల మిగులు జలాలను పోలవరం నుంచి తరలించే నీటిలో తెలంగాణ వాటా 75 టీఎంసీలు. మొత్తంగా 90 టీఎంసీలను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పునఃకేటాయింపులు, అలాగే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంతిమ తీర్పుకు లోబడి చేస్తూ జీవో నెంబర్ 246ను 2022లో జారీ చేసింది. మరొక పక్క 55,080 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను తయారు చేసి కేంద్ర జల సంఘానికి పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపించింది. ఇక ఈ జీవోపై కూడా ఏపీ కృష్ణా ట్రిబ్యునల్లో కేసు వేసి జీవో అమలు కాకుండా అడ్డుపడే ప్రయత్నం చేసింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ట్రిబ్యునల్లో ఏపీ వాదనలు తిప్పికొట్టింది.
తెలంగాణ వాదంతో అంగీకరించిన ట్రిబ్యునల్ ఏపీ కేసును కొట్టివేసింది. ఇక ఈ తీర్పుతో ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతులు సాధించడానికి మార్గం సుగమమైంది. సెప్టెంబర్ 2023 వరకు కూడా ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అటవీ అనుమతి, కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, అలాగే కేంద్ర భూగర్భ జల బోర్డు, పర్యావరణ నిపుణుల సలహా కమిటీ వంటి ప్రధానమైనటువంటి అనుమతులు పొందింది. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్ల వరకు 90% వరకు పూర్తయినప్పటికీ కరివెన రిజర్వాయర్ పనులు 75% వరకు పూర్తయ్యాయి. ఉదండపూర్కు సంబంధించి పునరావాస సమస్య పెండింగ్ లో ఉంది. పనులు మాత్రం 40% వరకు పూర్తయినట్టు చెప్పొచ్చు. ఇందులో మరొక ప్రతిపాదిత రిజర్వాయర్ అయినటువంటి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వమే రద్దు చేసింది. ఈ క్రమంలోనే పాలమూరు ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పూనుకోవడం, మరొక వైపు డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పాలమూరు ప్రాజెక్టులో భాగమైన ఏదుల నుంచి అనుసంధానం చేస్తూ నీరిచ్చేందుకు పరిపాలనా అనుమతులు సైతం ఇవ్వడం, ఇలాంటి కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. ఇవే అంశాలు ఇటీవల రచ్చకు కారణంగా చెప్పొచ్చు. ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ప్రధానమైన కాలువల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం జరగాలి. కానీ వాటి ఊసే ఎత్తకుండా సర్కారు పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ రాజకీయం ఇటీవల కాలంలో పాలమూరు ప్రాజెక్టు చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడడం జరిగింది. పాలమూరు కరువును దూరం చేసేందుకు 90 టీఎంసీల నీటిని వాడుకునేలాగా అన్ని అనుమతులు తెచ్చామన్నారు. 80% ప్రాజెక్టు పూర్తి చేసినా మిగతా పనులు కాంగ్రెస్ సర్కార్ చేయడం లేదని మండిపడ్డారు. కేంద్రం డీపీఆర్ ను వెనక్కు పంపినా రేవంత్ సర్కార్ కిక్కురు మంటం లేదని ఎండగట్టారు. ఇక ఇదే అంశంతో బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇక దీనిపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. బీఆర్ఎస్ కమిషన్ల కాళేశ్వరంపై పెట్టినటువంటి శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై పెట్టలేదని మండిపడింది. 27,000 కోట్లు ఖర్చు చేసి కాలువలు కూడా తీయలేదని చెప్తోంది. ఉదండాపూర్ పునరావాసంతో పాటు ఇతర బిల్లుల చెల్లింపు దృష్టి పెట్టడం, అలాగే డీపీఆర్ అనుమతుల కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, జలసంఘంతో సమావేశమై పాలమూరు పూర్తి చేయడానికి గాను కృషి చేస్తున్నారు. ఇక 2027 నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తామని చెప్తున్నారు. మరొక పక్క బీజేపీ ఈ అంశంపై దాటవేసే ధోరణితో కనిపిస్తోంది. మొత్తం మీద పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రజల బతుకు మార్చే ఈ ఎత్తిపోతల పథకాలకు త్వరితగతిన పూర్తి చేసి నీరందించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లా రైతులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు.
ఎత్తిపోతల పథకాన్ని 2015 జూన్ 11వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతము బూత్పూరు మండలము కరివెన సమీపంలో ఉన్నటువంటి పైలాన్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. శ్రీశైలం వెనుక జలాల నుంచి 60 రోజుల వ్యవధిలో 90 టీఎంసీల వరద జలాలను 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టినటువంటి ప్రాజెక్టే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము. అయితే మహబూబ్ నగర్ ప్రాంతంలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి ప్రాంతంలో 2,70,000 ఎకరాలు, నల్గొండ ప్రాంతంలో 30,000 ఎకరాలకి సాగునీరుతో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీరు మరియు పరిశ్రమలకు సైతం నీటిని కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 6 లిఫ్టులు, 5 జలాశయాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ప్రధానంగా మొదటిది 5.41 టీఎంసీలతోటి నార్లాపూర్ రిజర్వాయర్ని ఏర్పాటు చేసేందుకు ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. రెండవ దశలో ఏదుల జలాశయాన్ని 4.36 టీఎంసీలతోటి, మూడవ జలాశయంగా ఒట్టెం జలాశయాన్ని నాగర్ కర్నూలు సమీపంలో ఒట్టెం జలాశయాన్ని 14.37 టీఎంసీలతో ఏర్పాటు చేసేందుకు ఈ పైలాన్ని ఆవిష్కరించారు. ఇక అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా కర్వెన జలాశయానికి 25 టీఎంసీలు నింపుట ద్వారా మూడవ దశలో 3 లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టారు. ఆ తర్వాత 4వ దశలో 10 టీఎంసీల కెపాసిటీ తోటి ప్రస్తుతం ఉదండాపూర్గా పిలుస్తున్నటువంటి లోకిరేవు జలాశయానికి ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక 6వ జలాశయంగా లక్ష్మీదేవుపల్లి జలాశయాన్ని ఎంపిక చేసినప్పటికీ కూడా ఆ తర్వాత క్రమంలో లక్ష్మీదేవుపల్లి జలాశయాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా 11 నియోజకవర్గాల్లో 39 మండలాల్లో కరువు కోరల్లో చిక్కినటువంటి 718 గ్రామాలు మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో, ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో 6 నియోజకవర్గాల్లో 20 మండలాల్లో దీనికి సంబంధించినటువంటి నీరు వస్తుందని చెప్పేసి అందుకు తగ్గటువంటి ప్రణాళికలతోటి ఈ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 10 ఏళ్ల కాలంలో ఇది పూర్తి చేయలేకపోయారు. ప్రస్తుతము నార్లాపూరు, ఏదుల, ఒట్టెంకి సంబంధించినటువంటి రిజర్వాయర్ పనులు దాదాపు 90% పూర్తయినప్పటికీ కూడా కరివెన జలాశయము, ఉదండాపూర్కి సంబంధించినటువంటి జలాశయం పనులు పూర్తి కాలేదు. లక్ష్మీదేవుపల్లి రిజర్వాయర్ని రద్దు చేసుకున్నారు. ఉదండాపూర్కి సంబంధించినటువంటి ఇప్పటికీ పునరావాస సమస్య ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇంకా భూసేకరణ కూడా పూర్తి స్థాయిలో అక్కడ కాలేదు. కరివెన జలాశయానికి సంబంధించిన పనులు పూర్తయినప్పటికీ కూడా దీనికి రావాల్సినటువంటి కాలువలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి కాలువల పనులు మాత్రము పూర్తి కాలేదు. అయితే 10 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తాము, కుర్చీ వేసుకొని కూర్చొని పనులు క్లోజ్ చేస్తాము అని చెప్పేసి అప్పటి సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా అవి పెండింగ్లోనే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. తలాపున కృష్ణానది పారుతున్న పాలమూరు జిల్లాలో బీడు భూములతో గ్రామాలకు గ్రామాలే వలస వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. 2005 కంటే ముందు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథక ప్రతిపాదనను తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు తెరపైకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో సాగునీటి కోసం లిఫ్టుల ద్వారా ఎత్తిపోతల డిమాండ్ ఉంది. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమ సమయం, స్వరాష్ట్ర ఏర్పాటు జరగబోతుందన్న తరుణంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తిపోతల పథకానికి సర్వే కోసం జీవో ఇచ్చారు. ఇక అంతకు మించి ముందుకు వెళ్లలేదు. అయితే ప్రధానంగా ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ ప్రాంతంలోని పాలమూరు జిల్లాలోనే కృష్ణానది ఎక్కువగా ప్రవహిస్తోంది. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత 299 టీఎంసీలు కృష్ణా నికర జలాలుగా వినియోగించుకోవాలని ట్రిబ్యునల్ ఎదుట నిర్ణయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అధికారం చేపట్టిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారి అధీనంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వాళ్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయించడానికి జీవో నెంబర్ 69ని 2014లో జారీ చేసింది. దీనికోసం 5.71 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దీనిపై సర్వే చేపట్టిన బృందం 6 నెలల తర్వాత ఒక నివేదిక ఇచ్చింది. అయితే మొదట జూరాల వద్ద నుంచే ఎత్తిపోయాలనే ప్రతిపాదనలు రాగా
దీనిపై పునఃసమీక్షలు, వివిధ అధ్యయనాలు జరిగాయి. ముంపు సమస్యలు, లాభ నష్టాలను బేరీజ్ వేసుకోవడంతో పాటు పెద్ద ప్రాజెక్టు అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జూరాల వద్ద చేపడితే జూరాలపై ఆధారపడ్డ ఇతర ఎత్తిపోతల పథకాలు నష్టపోతాయనే ఆలోచనతో డిజైన్ మార్పుపై దృష్టి సారించింది అప్పటి ప్రభుత్వం. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రీడిజైన్ చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారు చేస్తున్న ఎస్కీ బృందం శ్రీశైలం నుండి నీరు ఎత్తిపోసేలా ప్రాజెక్టుని రీడిజైన్ చేశారు. ఇక రీడిజైన్ తర్వాత ప్రాజెక్టు ప్రతిపాదనల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా వాటర్ సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి మార్చడం, 6 కొత్త జలాశయాలను ప్రతిపాదించడం, ఆయకట్టు 10 లక్షల ఎకరాల నుంచి 12.30 లక్షల ఎకరాలకు పెంచడం, గతంలో కంటే ముంపు గణనీయంగా తగ్గించడంతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30,000 ఎకరాలు, మొత్తంగా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి, మొత్తం 70 మండలాల్లో 1226 గ్రామాలకు తాగునీరు అందించడానికి ప్రతిపాదనలు ఫైనల్ చేశారు. జిల్లా ప్రజల మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి నీరివ్వాలని స్థానికంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక రాజకీయ పార్టీలు సందర్భోచితంగా ఈ అంశాన్ని రాజకీయ అంశంగా మలుచుకోకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుతున్నారు. వీడియో సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, పాలమూరు ప్రాజెక్ట్ నుంచి.